నేను గుర్తుగా ఇచ్చుకున్నాను. హలో, నువ్వు డిలీట్ అయ్యే ఉంటావు బ్రో ఆ నెంబరు. నువ్వు నా నెంబర్ డిలీట్ అయ్యా అనుకో, నువ్వు లొకేషన్ పెట్టు, నీకు వచ్చేసి అమ్ముతా. చంపుతావా? లంచా కూడా చెప్తాను, నేనే చెప్తాను. నా నెంబర్ డిలీట్ అయ్యా అనుకో, ఖచ్చితంగా చంపుతాను. నువ్వు లొకేషన్ పెట్టరా, నీ అమ్మ పూకు, నేను నీకు ధైర్యం ఉంటాయి, నీ ఊరు చంపుతావు చంపుతావు ఖచ్చితంగా చంపుతా. నువ్వు లొకేషన్ పెట్టరా లంచా కొడక. మీది ఎక్కడ? హలో హలో, ఏంది భయ్యా మీరు సార్కి ఫోన్ చేసి సతాయిచ్చి ఎవరికైనా కోపం వస్తారు కదా, నిద్రపోవాలా లేదా ఏంది? టైం ఎంత? చేసింది ఎవరు ఫోను? హలో, చేసింది ఎవరు ఫోను? కాదు భయ్, మీరు అన్నిసార్లు చేస్తారు. నేను కాదుగా, నేను చేయట్లేగా. కాదు భయ్యా, ఇప్పుడు ఎన్నిసార్లు నెంబర్ ఫోన్లు వచ్చినాయి? యూట్యూబ్ లో పెట్టిన కాబట్టి వస్తున్నాయి ఫోన్లు. యూట్యూబ్ లో పెట్టి కాదు, నేనుగా చేసేది నా ఫ్యాన్స్. మీ ఫ్యాన్స్ ఓకే కాదనిలే, మీరు డిలీట్ చేయండి భయ్యా. చంపుతారంట భయ నన్ను, చంపుతారంట. చంపర్లేదు, నీకు చంపితే కేసు అవుతుంది ఊరిగా లేని. ఇప్పుడు నన్ను అన్నాడు చంపుతానన్నావు. ఎవరు చంపుతారులే భయ్యా, ఎందుకు చంపుతారు భయ్యా? ఇప్పుడు నేను చంపుతాను చెప్పింది. చంపడం అంటే యాసనా? చంపడం అంటే లేదు భయ్యా. చంపిన తర్వాత అవతల ఏం ఎట్లా ఉంటాయి అని దాని పరిస్థితులు ఇప్పుడు ఉంటాయి. నన్ను చంపుతున్నాను కదా, ఇదే వాయిస్ రికార్డ్ నేను పెడతా యూట్యూబ్ లో రేపు పొద్దున్నే. సరే, లొకేషన్ పెట్టు, ఇంటికి వచ్చి చంపుతున్నాను సార్. నాకు రేపు పొద్దున్నే నేను ఈ వీడియో పెడతాను, ఊరు వచ్చి చంపుతా చూద్దాం భయ్యా. ఇది ఊరికి పెంచుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే నీకేం రాదు, వాళ్ళు నీ వల్ల దాని వల్ల నీకు ఏమన్నా లాభం ఉంటే చెప్పు. ఏమైనా డబ్బుల పరంగా కానీ ఏదైనా కానీ దాని వల్ల చెప్పాను. ఉదయం 9 గంటలకు కాల్ చేయమని చెప్పాను భయ్యా. నువ్వు చెప్తాడు ఉదయం 9 గంటలకు కాల్ చేయమని చెప్పానా? నీకు నైట్ దాని వల్ల డబ్బులు వచ్చే చేసుకో. నీకు దాని వల్ల ఏదైనా నీకు సాటిస్ఫాక్షన్ అవుతుంది అంటే చేసుకో, కాదనిలే. దాని వల్ల నువ్వు పెట్టడం వల్ల ఏమొస్తుంది చెప్పండి? నైట్ 12 అవుతుంది తాగొచ్చి. ఇప్పుడు నేను తాగి మాట్లాడుతాను, తాగకుండా మాట్లాడతాను భయ్యా. నన్ను ఫస్ట్ మాట్లాడినాడు చంపుతానగా. ఎందుకు చంపుతారులే భయ్యా చెప్పు. ఆయన చంపుతా అంటావు, నువ్వేమో చెప్తాడు భయ్యా. ఇప్పుడు చాలా మంది కాల్ చేస్తున్నారు భయ్యా. నేను ఇప్పుడు ఎవరికైనా చిరాకు దిగుతుంది ఘోరంగా పెడుతుంది భయ్యా. అర్థం కావట్లా. రేపు పొద్దున్నే కాల్ చేయండి భయ్యా. నువ్వు ఉన్నావు, నీకే మింద ఒక 10 మంది 20 మంది ఫోన్ చేస్తే నీకు ఎట్లా ఉంటది? నైట్ పూట నిద్రపోకుండా డిస్టర్బ్ అవుతుంది కదా. నీకే నువ్వే ఉన్నావు, నీకు ఫోన్ చేసి నీ అమ్మని దెంగ అని తీర్తి నీకు ఎలా ఉంటది? ఎవరికైనా కోపం వస్తుంది. అదే వచ్చింది నాకు అది వచ్చి యూట్యూబ్ లో పెట్టా. అదే భయ్యా, మామూలుగా ఫోన్లు వస్తే తట్టుకోలేకపోతాను. నా అమ్మని తిడితే నాకు ఎలా ఉండాలా భయ్యా? నీకు మార్నింగ్ ఎవరు తిట్టినాడో 1-2 రోజులు తన్ని నీకు భయ్యా. ఫోన్ చేసేది నేను కాదు, ఓకేనా? కాదు ఓ భయ్యా, నేను చెప్తాడు నీకు మార్నింగ్ నిన్ను ఎవడు ఏమన్నాడో వాడితో నీకు సారీ. నా ఫాలోవర్స్, నా అభిమానులు, నా ఫాలోవర్స్ 2 రాష్ట్రాల్లో ఉన్నారు. నేను యూట్యూబ్ లో పెట్టాను నెంబర్తో సహా. ఎవరు కాల్ చేస్తారో తెలియదు నాకు. నేనైతే పనుకొని ఉన్నా, నాకు సంబంధం లేదు విషయం. రేపు పొద్దున దానివల్ల నీకు ఏం ఉపయోగం లేదు కదా చెప్పేది. నేను చెప్పాను మనోడికి ఆ విషయం, అదే యూట్యూబ్ లో పెడతానంటే. ఇప్పుడు కూడా వాడు చంపుతా అన్నాడు, విన్నావా? చంపలే, ఎందుకు చేస్తారు? నువ్వేమో చంపలేదు అంటావు. చెప్తాడు చూడండి, గుంటూరులోనే ఒక చిన్న దాని గురించి ఎంత జరిగింది. నువ్వు వాడికి ఫోన్ ఇప్పుడు చంపుతా అన్నోడికి నీకు చంపలేదు భయ్య. ఇప్పుడు గుంటూరులోనే లంజా కొడక అది అని దానికి అంబటి రాంబాబును తీసుకుని పోయి ఏదో వాడికి ఫోన్ అన్న. ఎందుకంటే మేము కూడా రాజకీయంలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం.